కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి అధునాతన సాంకేతిక మీద విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇన్ఫోసిస్ సహకారంతో తీసుకొచ్చిన ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ వాహనాన్ని మంత్రి లోకేష్ శుక్రవారం ప్రారంభించారు. మంగళగిరిలో ఈ వాహనం పాఠశాలలకు వెళ్ళి పిల్లలకి పలు అంశాల మీద అవగాహన కల్పిస్తుంది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి వాహనాలను అన్ని బళ్ళకి పంపబోతున్నారు. డిజిటల్ ఇండియా విజన్, పర్యావరణం, సోషల్ గవర్నెన్స్ లక్ష్యాలకు అనుగుణంగా మారుమూల ప్రాంతాలకు ఉచిత డిజిటల్ స్టెమ్ అభ్యసన అవకాశాలు అందించడమే ఈ వాహనం లక్ష్యం అన్నటువంటిది మంత్రి లోకేష్ ప్రకటించారు. ఏపీ మేకర్ ల్యాబ్లో 90 నిమిషాల పాటు పరస్పర అభ్యసన విధానం ఉంటుంది. తర్వాత విద్యార్థుల ఆసక్తిని అనుసరించి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్లాట్ఫామ్ ద్వారా ఉచితంగా వివిధ కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తారు. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ సర్టిఫికేషన్ అందజేస్తారు. మొబైల్ ల్యాబ్లో ల్యాప్టాప్లు, ట్యాబ్లు, వర్క్ స్టేషన్లు, ప్రయోగశాల కిట్లతో ఆధునిక సదుపాయాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో ప్రతి 3 నెలలకి 4,800 మంది విద్యార్థులకి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రోజు 20 మందితో కూడిన 4 బ్యాచ్లకి అవగాహన కల్పిస్తారు. దీనికోసం ఇన్ఫోసిస్ సంస్థ 5 కోట్ల విలువ గల ల్యాబ్తో కూడిన బస్సు ఏర్పాటు చేయడంతో పాటు ఏటా నిర్వహణ వ్యయం కింద 40 లక్షలు ఖర్చు చేయబోతోంది. విద్యార్థులకు కోర్సు కంటెంట్తో పాటు శిక్షణ అందించబోతోంది. ఒక్క విద్యార్థికి సగటున 1,500 రూపాయలు ఖర్చు చేస్తుంది.